ఇచ్చారు. ఇస్తే అక్కడ నందిగాం హై స్కూల్ తయారైంది, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ తయారైంది, ఎండిఓ ఆఫీస్ అయింది, హాస్పిటల్ అయింది, పోలీస్ స్టేషన్ అయింది. మొత్తం అభివృద్ధికి ఆయన తన సొంత భూమిని దానం చేస్తే ఈ రోజు నాయకులు ఈ మండలంలో ఈ నియోజకవర్గంలో ఉండే కొండలను దోచేసి కోట్ల రూపాయలు సంపాదించి ఎలక్షన్లు వచ్చే టైంకి ఊర్లో ఒకరికో ఇద్దరికో కార్యకర్తలకు పెట్టుకుని వాళ్ళకి లబ్ధి చేకూర్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఊరంతా కొనేయండిరా అని చెప్పి వీళ్ళు ఎమ్మెల్యేలు అయిపోయి, ఎంపీలు అయిపోయి, ముఖ్యమంత్రులు అయిపోయి ఈరోజు దేశాన్ని నాశనం చేసి అన్ని కుంభకోణాల్లో కూడా వీళ్ళే ఉన్నారు. ఇంకా ముందుకు పోతే టెక్కల నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షాలకు చెందినటువంటి నాయకులు హోమ్ మినిస్టర్లు అయిపోతారట. ఒక కూటమి వస్తే ఒక మంత్రి ఒక ఆయన అంటాడు, నేను హోంమంత్రి అయిన తర్వాత మీ సంగతి తెలుస్తానంటాడు బహిరంగంగా. ఇంకొక మనిషి ఇంకొకరితో చెప్పిస్తాడు.